నమస్తే. మనము విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశి వింటూ ఉన్నాము. ముఖ్యంగా ఏం చెప్పిందంతా ఏంటి? ఉన్నదంతా ఒకటే భగవతత్వం. ఆ భగవతత్వం అనేది మనం గుర్తించటం అంతే. అంతకంటే అంటే గుర్తించటం ఎట్లా కనపడుతుంది? ఆ భగవతత్వం పంచభూతాలుగా కనపడుతుంది. పంచభూతాలు అంటే భూమి, నీళ్లు అంటే ఏంటి? అంటే అంటే ఘటంగా కనపడేవని అనమాట. అంటే ఏంటి? జడంగా కనపడతాయి. అంటే అవేమి ఇప్పుడు నీళ్ళు వచ్చి మనతో ఏం మాట్లాడవు కదా. భూమి మాట్లాడదు, అట్లాగే గాలి మాట్లాడదు, అలాగే పైన ఉన్నటువంటి సూర్యుడు మాట్లాడడు, తర్వాత ఆకాశం మాట్లాడదు. కానీ ఇవన్నీ ఉన్నట్టుగా కనపడుతున్నాయి. ఈ ఉండడం వల్లనే మన సృష్టి మనం ఉన్నట్టుగా కనపడుతోంది. ఈ కనపడడం అనేది ఎవరిలో కనపడుతుంది? మళ్ళీ అవన్నీ జడమేను. కానీ నాకు తెలుస్తోంది కదా, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అనేది ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. దాన్నే స్ఫురణ అన్నాడు, దాన్నే జ్ఞానం అన్నాడు, దాన్నే ప్రత్యక్ అన్నాడు, దాన్నే ఆత్మ అన్నాడు. దీని గురించి ఏం చెప్తాడు? ఇది సర్వత్రా వ్యాపించున్నది. అంటే ఏంటి? ఈ ఈ ఈ యొక్క కాంతి అనేది స్వయం స్వరూపం, అంటే మన స్వరూపం. ఇది మొత్తం సర్వత్రా ఉంది. అంతే కదా, నాలో వెలుగున్నప్పుడే కదా నేను చూస్తాను. వెలుగు లేనప్పుడు నేనేమైపోతాను? నా ప్రాణం ఉండదు. ఉండనప్పుడు ఏంటి? శవం చూడలేదు కదా. అట్లాగే ఆ వెలుగు అనేదే అది ఆ జ్యోతి, వెలుగు, కాంతి, జ్ఞానం అంతా కలిపి ఉండబట్టే ఇదంతా జరుగుతుంది. ఆ కాంతి ఎక్కడుంది? సర్వత్రా పరుచుకోనుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇందులో ఇంకా ఏంటి? ఈయన మొత్తం టోటల్గా 15 అంటే ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క 15 మాట్లాడి ఈ 3 కలిపేసేసి 5గా విభజన చేసి పంచదశి అని పేరు పెట్టారు. పంచదశిలో మొదటి 5 చాప్టర్స్ పేరు ఏం పెట్టాడు? వివేక పంచదశి అన్నారు. రెండోది వచ్చి ఏమేమి పెట్టారు? జ్ఞానదీపం అన్నాడు. మూడోది వచ్చేమన్నారు? ఆనంద పంచకం అన్నాడు. ఫస్ట్ 5లో అంతా ఏం చెప్పాడు? తత్వం గురించి చెప్పాడు. తత్వం అంటే ఏంటి? సత్యం. అసలు ఎట్లా భగవతత్వం వ్యక్తమైంది, అసలు ఏంటి అంటే ఏంటి, ఉండడం అనేది ఎలా జరిగింది అనే దాని గురించి అంతా సత్యం చెప్పాడు. తర్వాత అది ఎలా తెలిసింది అనేది, ఎలా తెలుసుకోవాలి మనము? ఉన్నది అంటే ఉండడం అయితే ఉన్నది, అది కొత్తగా సృష్టించేది కాదు, అంతకుముందు లేనిది కాదు. దాన్ని కనుక్కోవాలంటే ఏంటి? ముందు వివేకాన్ని ఉపయోగించి దాన్ని గ్రహించాలా, లేదు అంటే ఆల్రెడీ ఉంది అంటున్నాం కాబట్టి దీపం ఆధారంగా కనుక్కోవాలా అని అడుగుతాడనమాట. అంతే కదా. ఇప్పుడు ఒక చీకటి ఉంది, చీకట్లో ఒక బీరువా ఉంది. బీరువా ఉందని మనకు తెలుసు. మరి బీరువాని చూడాలంటే ఆధారం ఏంటి? ఉట్టిగా పోయి బీరువాని మనం చూడలేం కదా. ఒక దీపం తీసుకొని వెళితే చూస్తాము. అంటే అల్టిమేట్ ఏంటి? ఆ చీకటి పోవాలి అంటే కాంతితోనే సాధ్యం అంటాడు. మళ్ళీ చీకటి అంటే ఏం చెప్తాడు ఇక్కడ? సబ్జెక్టు, ఆబ్జెక్టు. సబ్జెక్ట్ ఏంటి? భగవతత్వం ఉన్నది. దానికి కనపడుతున్నటువంటి విశేషాలన్నీ ఏంటి అంటే 99 కూడా అన్నీ, అంటే ఇంక్లూడింగ్ మనం మాట్లాడుతున్న పంచదశి, వీటన్నిటితో కూడా కలిపి విశేషాలే. ఈ విశేషాలన్నీ కూడా కనుక్కోవాలంటే ఎట్లా కనుక్కుంటావు? ఎలా అంటే ఈ విశేషాలు అని గ్రహించటమే, గుర్తించటమే జ్ఞానం అంటాడు. మళ్ళీ ఆ జ్ఞానం ఎక్కడుంది? సబ్జెక్టు మనలోనే ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడుంది? బయట ఉంది అంటాడు. చివరికి అల్టిమేట్గా అంతా ఎంతసేపు చెప్పినానప్ప, మీరు కూడా భగవద్గీతని అది నిజంగా విచారణ చేసి అర్థం చేసుకోండి. 2 విషయాలు చెప్పటం అనిపిస్తోంది. ఒకటేమో మనకి లోపల జ్ఞానం ఉన్నది, ఆ జ్ఞానానికి అనుగుణంగా కర్మ జరుగుతున్నది. అంతే కదా. ఇప్పుడు 8 కోట్ల ప్రజలుంటే ఒకళ్ళ రుచికి సంబంధం లేదు, ఒకళ్ళు చేసే పనికి సంబంధం లేదు. అందరం మళ్ళీ ఆ కాంతి పడుతున్నటువంటి పరమాత్మ తత్వంతో ఉన్నటువంటి జీవరాశులమే. కానీ మళ్ళీ ఎవరిది వాళ్ళకు చేసుకుంటూ పోతున్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళల్లో ఉన్నటువంటి ఆలోచన అంటే మళ్ళీ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఊరికినే సడన్గా వచ్చిందా వాళ్ళకి? వాళ్ళల్లో అందరిలో కూడా ఆ భగవతత్వం యొక్క కాంతి పడుతుంది. కాంతి అంటే మళ్ళీ ఏం చెప్తున్నాడు? అది నిరాకారం. మళ్ళీ పరమాత్మతత్వం గురించి చెప్తున్నాడు, అది నిరాకారమే. అంటే అది నిరాకారమే, ఇది నిరాకారమే. అంటే ఏంటి? అల్టిమేట్ జ్ఞానం అండి. జ్ఞానం ఎక్కడుంది? ఆ జ్ఞానం మనలోనే ఆ జ్ఞానం ఉంది అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమడుగుతాడంటే, ఇప్పుడు దీంట్లో చెప్తూ మరి ఇప్పుడు ఈ 5 సత్తుకు సంబంధించిన 5 మనం చాలాసార్లు చెప్పుకున్నాము, చిత్తుకు సంబంధించి కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. చిత్ అంటే ఏంటి? జ్ఞానం. మొదటిది ఏంటి? చిత్రరూప ప్రకరణం అంటాడు. రెండోది వచ్చేమో తృప్తి దీపం అంటాడు. మూడోది వచ్చేమో కూటస్థం అన్నాడు. నాలుగోదేమో ధ్యాన దీపం అన్నాడు. ఐదోది వచ్చేమో మొన్న మాట్లాడుకున్నాం కదా, ఐదోది అంటే ఈ 5 గురించి చెప్పున్నాడు కదా. 5 ధ్యాన దీపం తర్వాత నాటక దీపం అన్నాడు. అంటే టోటల్గా 5 చెప్పున్నాడు. ఇందులో మళ్ళీ ఈ జ్ఞానం గురించి ఆయన ఏం చెప్తాడు? సత్ అంటే ఉండడం, ఘనంగా వ్యక్తమైంది అన్నాడు. చిత్ ఎట్లా ఉంది అంటాడు? చిత్రాతి చిత్రం, విచిత్రం
అంటాడు తప్ప మళ్ళీ దానికేం ఎట్లా చిత్రం విచిత్రం అనేది ఏం చెప్పడు. మళ్ళీ ఇండైరెక్ట్గా ఏం చెప్తాడు, ఈ చిత్రానికి విచిత్రానికి కార్యం కనపడుతోంది, కారణం తెలియడల్లా. అంతే కదా, సడన్గా పిల్లలు ఉంటారు. నిన్న కూడా ఏదో ఒక విషయం చాలా హ్యాపీగా హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా ఫుడ్ అది తీసుకుంటూ మంచి థాట్ పవర్ ఉన్నటువంటి పిల్లవాడికి ఏదో ఒకటి డయాగ్నైజ్ అయింది, కారణం తెలీదు, కార్యం తెలుస్తోంది. మరి కారణానికి కారణం ఏమంటాడు, ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్న నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో తెలియదు. అంటే ఈ కారణం తెలియదు. మరి కాకపోతే అందుకని కొన్ని పదాలు వాడడం జరిగింది ఆ కార్యం కోసం తప్ప, ఇంకా ఎక్స్ట్రీమ్గా విద్యారణ్య స్వామి వారు కూడా అన్నీ ఆయన పాపం సప్రెస్ చేసి నేను ఇది కనిపెట్టాను అని కనిపెట్టాను అని ఏమీ చెప్పాలి. అంటే ఎంత ఫేర్ బుక్ అంటే కరెక్ట్గా అంటే మన అనుభవాలకు అనుగుణంగానే ఆ బుక్ రాయడం జరిగింది. అంతే కదా, ఆయన చెప్పుండొచ్చు కదా, నేను ఇట్లా చూశాను అక్కడ అది ఉంది కాబట్టి ఇది ఎలా ఉందని ఆయన ఏదైనా రాసున్నా మనం నమ్ముండేవాళ్ళం. కానీ ఆ మహానుభావులు ఎవ్వరు అలా చెప్పరు. ఎందుకంటే వాళ్ళకేం స్వార్థం ఉంది, ఉన్నదేదో వాళ్ళు ప్రయత్నం చేసింది మనకు చెప్పాలి అనేటువంటి విషయం తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఆయన కూడా ఈ వాడిన పదాలు ఏంటి, ప్రారంధం అనే పదం వాడాడు, మాయ అనే పదం వాడాడు. మరి మాయను ఎట్లా పోగొట్టుకోవాలయ్యా, మరి మేము మట్టి బుర్రలం, అంతే కదా, మనం గణపతులం కదా, మట్టితో తయారైన వాళ్ళం, అందుకే మనం గణపతికి పూజ చేస్తున్నాం. మరి ఈ మట్టి బుర్రలు ఎలా అర్థం చేసుకుంటారు అంటే, ఏం అర్థం చేసుకోవడానికి ఏమీ లేదయా, అర్థం చేసుకో, గుర్తించు. మళ్ళీ ఇక్కడ ఆయన చెప్తున్నది కూడా ఏంటి, మన జ్ఞానాన్ని మన బుద్ధినే వాడమని చెప్తున్నాడు. సొంతంగా ఎవరో ఏదో చేస్తారు, నీకేదో వస్తుంది, నువ్వు స్వరంగా సడన్గా నువ్వు ఏదో చిన్న దీపారాధన కార్తీక మాసంలో చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతామని వాళ్ళేం చెప్పలా. కాకపోతే ఏం చెప్పాడు, ఉన్నదంతా అల్టిమేట్ జ్ఞానమేను, ఆ జ్ఞానస్థితికి రాలేవు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నగా చేసుకుంటూ నేనెందుకు చేసుకుంటున్నాను అని అర్థం చేసుకోమని 15 సంవత్సరాల నాడు చెప్పాడు. మళ్ళీ దీపారాధనలు చేస్తారు, మళ్ళీ ఏమంటారు దాన్ని, ఎప్పుడు చూసినా ప్రతిసారి మళ్ళీ అవేంటి క్రాకర్స్ గీకర్స్ అన్నీ జరుగుతుంటే మళ్ళీ భోజనాలు. ఇంతకంటే ఏం జరిగింది, ఈరోజు నేనేం నేర్చుకున్నాను, నాకేం అవగాహనకు అందింది అని ఎంతవరకు ఎంతమంది అర్థం చేసుకుంటారో తెలియదు. ఇది నేను చెప్తున్న విషయం కాదు, 1500 సంవత్సరాల నాడే ఆయన కొన్ని నెగటివ్ పదాలు కూడా వాడాడు. కుక్క బుద్ధి అని వాడాడు. అంటే ఏంటి, అది అర్థం చేసుకునేటువంటి వ్యవహారమే లేదు. యానిమల్ లక్షణం ఏముంటుంది, ఏదో మెకానికల్గా వెళ్ళిపోతుంది, లేస్తుంది, తింటుంది, పిల్లల్ని కంటుంది, 14 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటుంది, చచ్చిపోతుంది. అంతకంటే దాని లైఫ్కి ఏమన్నా ఆబ్జెక్ట్ ఉందా, ఏం తెలియదు, లేదు. అంటే ఆలోచన ఉన్న ఒక్కడేవాడు బుద్ధిజీవి, మన మనిషి ఒక్కడే. అందుకని ఏం చేస్తున్నాము ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించమని చెప్పాడు. దానికి నువ్వు వాడాల్సిన పదార్థం ఏంది, మళ్ళీ నీ బుద్ధినే వాడమన్నాడు. కాకపోతే ఏంటంటే కారణం తెలిసిందాక నువ్వు ప్రయత్నం చెయ్యాలనే అన్నాడు. కారణం ఏమని తెలుస్తుంది, ఇదంతా ఏం లేదు, నాలో ఉన్నటువంటి జ్ఞానమేను, నాలో ఉన్న ఆలోచన నన్ను నడిపిస్తున్నది తప్ప ఇంకొకటి లేదు. ఆ ఆలోచనకి జ్ఞానానికి అనుగుణంగానే నేను పనులు చేస్తున్నాను, ఆ పనులకు సంబంధించి నాకు అనుభవం వస్తుంది, దానికి సంబంధించిన ఫలితం వస్తుంది, ఇంతకు తప్ప లేదు అని ఎప్పుడైతే గ్రహించడం మొదలుపెట్టావో నేను చేసేవాణ్ణి కాదు అనేటువంటి విషయానికి వస్తాడు అంటాడు. అందుకనే భగవద్గీతలో చెప్తాడు కదా, కర్మలో అకర్మలో కర్మ అంటాడు. అంటే ఏంటి, చేస్తున్నదంతా నేను చేస్తున్నది కాదు, నువ్వు చేస్తున్నది కాదు, భగవతత్వం అంతా జరుగుతున్నది అనేటువంటి అవగాహనకు రావాలంటే నువ్వు కొద్దో గొప్ప నువ్వు జ్ఞానాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలిగా. అంటే చేస్తున్న విగ్రహారాధనలో కానీ, పూజలో కానీ, ధ్యానంలో కానీ, యోగంలో కానీ కేవలం భగవతత్వాన్ని నేను అందుకోవటానికే ప్రయత్నం జరుగుతున్నది, అంతా ఉన్నది ఆ పరమాత్మతత్వమే, నాలో కూడా ఉన్నది, నేనెట్లా కనుక్కోవాలయ్యా బాబు అనేటువంటి ఆలోచనలో పెడితే కదా నువ్వు ఆ స్థితికి వెళతావు. అలా కాకుండా ఇంకా నాకు ఇక్కడికి పోతే అదొస్తుంది, అక్కడికి పోతే ఇది వస్తుంది, దానివల్ల ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇంకా దాని చుట్టూనే తిరుక్కుంటావు కదా. కాకపోతే భగవతత్వం నీళ్ళ ఆలోచనలోనే ఉంది కాబట్టి నువ్వేమనుకుంటే అది అవుతుంది, అవ్వకుండా పోయే ప్రసక్తి లేదు. కానీ ఈ అనుకోవటం చిన్నవి ఎందుకు అనుకోవడం, భగవతత్వ భావన, బ్రహ్మాకార వృత్తి, పరమాత్మతత్వమే కావాలి, సత్యం తెలియాలి, సత్యం నేను గ్రహించాలి అని కదా నువ్వు కోరుకోవాలి. మరి కోరుకుంటే అదంతా వస్తుందా, ఎందుకు జరగటం లేదు అంటాడు. ఏం లేదు, పట్టుకుంటే వచ్చేది కాదు మళ్ళీ పరమాత్మతత్వం, మరి ఎట్లా వస్తుంది, పట్టు సడలించితే వస్తుంది అంటాడు. అంటే ఏంటి, ఈ పట్టుకున్న ముడులన్నీ మనవాళ్ళు కూడా చాలామంది ఆధ్యాత్మికంగా సాధన చేసేవాళ్ళు అంటుంటారు, పాయింట్స్, గ్రంథులు, ముడులు అంటుంటారు. ముడులంటే ఏం లేదు, గట్టిగా పట్టుకొని ఉన్నామన్నీ. ఏంటి, నేనే శరీరం, నేనే ప్రాణం, నేనే మనసు, నేనే ఆస్తులు, నేనే పిల్లలు, ఈ ప్రపంచంలో నాకు పేరు వస్తుంది, నేనే అంతా చేస్తున్నాను, ఈ నేను అనేటువంటి ఈ భగవతత్వాన్ని వెనక్కి నెట్టేసేసి ఈ నాదినే నేనుగా అన్నీ పట్టుకొని కూర్చున్నాము. ఇప్పుడు చేయాల్సిన ఆధ్యాత్మిక సాధన ఏమీ లేదు, ఎక్కడికి పోవక్కర్లా, ఏమీ చేయక్కర్లా, ఏమీ పొందక్కర్లా, ఈ పట్టు సడలించటమే. ఏం పట్టు,
ఈ నాది నాది అనేటువంటి పట్టు సడలించడం తప్ప ఇంకొకటి లేదు. అప్పుడు నీకు చాలా అది అంతా ఫస్ట్ చిత్ర రూప ప్రకరణలో ఏం చెప్పాడు, ఇదంతా వినోదాత్మకమైనటువంటి ఒక మాయ, దీన్ని హాయిగా వినోదాత్మకంగా చూస్తూ అంత పరమాత్మతత్వం అనేటువంటి భావంతో గ్రహించు అని ఫస్ట్ టాపిక్ చెప్తూ, అలా కనుక నువ్వు చేసావంటే నీకు తృప్తి కలుగుతుందని తృప్తి దీప ప్రకరణంలో చెప్తూ, ఉన్నదంతా కూటస్థం అంటే కదలకుండా ఉన్నది. ఈ కదులుతున్నదంతా ఎవరు? మన ప్రాణం, మన మనసే. ఈ ప్రాణాన్ని మనసు కూడా కదులుతున్నవి అని అనుకోకుండా అవి కదలడం జరుగుతుంది. కేవలం పరమాత్మతత్వం అనేటువంటి ఒక నిశ్చల నిర్వికల్ప ప్రాసెస్లో కనుక నీ మనస్సు ఉంటే, ఆ మనసుకు కనుక ఏ ఆలోచనలు కోరికలు కనుక లేకపోతే నువ్వే కూటస్థం, నువ్వే ఆత్మ, నువ్వే జ్ఞానం, అంతకంటే ఏమీ లేదు అని అదే నీకు వచ్చే నిరంకుశ తృప్తి వస్తుంది దానివల్ల. ఎందుకంటే నిరంకుశ తృప్తి అంటే ఇప్పుడు పొద్దున్నే లేచాను, కాఫీ తాగాను, సాటిస్ఫాక్షన్ ఉన్నది, అది విషయానందం వచ్చింది, పర్వాలేదు. కానీ అటువంటివి తాగి తీసుకొని వద్దనుకున్నా కానీ నీకు తృప్తి కలుగుతుంది. అది తృప్తి దీప ప్రకరణంలో ముగించి మూడోది వచ్చి ఏం చెప్పాడు, దానికి ఏం చేయాలి అంటే డైరెక్ట్గా నువ్వు జ్ఞానానికి వెళ్ళలేవు అనేటువంటి భావం ఉంటే ఉత్తమాధికారులకు చెప్పిన వెంటనే అర్థమవుతుంది, వింటారు, మననం చేస్తారు, ధ్యానస్థితిలో ఉంటారు, సాక్షాత్కారం కూడా స్థితికి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు మనమంతా మందాధికారులం, మధ్యాధికారులం కాబట్టి మా గతి ఏంటయ్యా అని అడిగితే దానికి పాపం ఆయన ఏం చెప్తాడు అంటే, చెయ్యండి, ధ్యానం చెయ్యండి, యోగం చెయ్యండి. ఏంటి అది ఎట్లా నిర్గుణాకార రూపంలో చెయ్యండి అంటే ఏంటి, దీపం కోసం కాంతిని పట్టుకుంటే మణికి చేరతావు. మళ్ళీ ఆ మణికి చేరడం పోవడం అంటూ ఏం లేదు, అది నీలోనే ఉన్నది. ఎప్పుడైతే నీలో ఉన్నదనేటువంటి విషయం ఈ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావో అది నువ్వు అవగాహన చేసుకుంటావు. నువ్వు తప్ప ఇంకోటి ఏమీ లేదని అనుకున్నప్పుడు ఎదురుగా సృష్టించుదన్నదంతా నీ సృష్టి లేదు, అప్పుడప్పుడు డిసప్పేర్ అయిపోతున్నదంతా కూడా మాయ. ఈ రెండింటితోటి నీకేం సంబంధం లేదు అనేటువంటి ఆ జ్ఞాన స్థితిలో ఉంటావు అనేటువంటి విషయం చెప్తూ లాస్ట్లో ఏం చెప్పారు, నాటక దీపం చెప్పారు. నాటక దీపంలో ఏంది, అంతా ఒక నాటకం తెర నడుస్తుంది. కాకపోతే ఈ నాటకం అంతా కనపడుతున్నది ఒక దీపం వల్ల, అంతే కదా. ఆ లైట్ వేసినందువల్లే కదా స్క్రీన్ కనపడుతుంది. నర్తక అంటే బుద్ధి అనమాట, మన బుద్ధి కనిపిస్తుంది, అన్నీ కనిపిస్తున్నాయి. అందుకని ఇదంతా నాటకమేను, అందులో అనుమానం లేదు. కాకపోతే ఈ నాటకము అని విషయాన్ని నువ్వు గ్రహించాలి అంటే నువ్వు జ్ఞానం విషయం కూడా అవగాహన తెచ్చుకోవాలి కదా. అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అనండి, బ్రహ్మజ్ఞానం అనండి, ఇవన్నీ తెచ్చుకోవాలి. కాబట్టి దీనికి వాడాల్సింది నీ దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం బుద్ధిను. ఆ బుద్ధిని మచ్చిక చేసుకో. అంటే ఏంటి, మళ్ళీ బుద్ధిని వ్యతిరేకం చేస్తే మళ్ళీ దాన్ని ఇంకా తీవ్రంగా పెట్టామంటే ఇంకా చేస్తుంది. అంటే బుద్ధి అన్న మనసన్న అన్నీ ఒకటే అనుకున్నాం కదా. అందుకని ఆ బుద్ధి నీ దగ్గర ఉన్నది. ఆ బుద్ధిని పద్ధతిగా పెట్టుకో. ముందు ముఖ్యంగా కూర్చొని అప్పుడు మహానుభావులు చెప్పినవన్నీ శ్రవణం చెయ్యి. చిన్నగా ఒక నిశ్చలత్వం వస్తుంది. విన్న తర్వాత ఏం విన్నానా ఈ రోజున దాన్ని చిన్నగా మననం చేసుకో. ఒకసారి చేసుకుంటే ఇది అందేది కాదు. ఏ విషయమైనా కేవలం వంట నేర్చుకోవాలంటే నేను ఒకసారి చూసి చేయలేం కదా. చెయ్యంగా ఒక 20-30 సంవత్సరాలు చేసిన తర్వాత మనకు అనుభవం వస్తుంది. ఏ విషయం తీసుకున్నా, ప్రపంచ విషయం తీసుకున్నా, ఆధ్యాత్మిక విషయం తీసుకున్నా, లేకపోతే ఉత్తమాధికారులకు ఒక్కసారి విషయం గ్రహణకు రావచ్చు. కానీ ఆ గ్రహణ కూడా మళ్ళీ వాళ్ళు పట్టించుకోకపోతే అది వెళ్ళిపోతుంది కదా. అలా కాదంటే ప్రాక్టీస్ అంటే సాధన చెయ్యాలి. సాధన ఏ విషయానికైనా, ఆధ్యాత్మికమైన, భౌతికమైన, ఊరికినే ఏదో ఒక ఆలోచన పెడితే ఏది కాదు. దాని మీద మనం కృషి చేయాలి. దాని మీద మ్యాటర్ కలెక్ట్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని వదలకుండా దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలంటే మన శరీరం, మన ప్రాణం, మన మనస్సు దాని మీద పెడితే కదా అన్నీ అయ్యేది. అప్పుడు కదా మనకు అందేది. అట్లా నువ్వు తీవ్రంగా పెట్టి మననం చెయ్యి. ఆ మననం చేస్తున్నప్పుడే ఒక నిధిధ్యాసలో ఉండంతే కదా. అంత భగవతత్వ భావం అన్నప్పుడు మిగిలిన ఆలోచనలన్నీ ఒకటి మనలో నుంచి వెళ్ళిపోవాలి కదా. మరి పంజర్ గారు కదండి, ఆకలిస్తుంది కదండి, జరగని, అదే కదా చెప్పాడు. కర్మలో కర్మ జరుగుతూనే ఉంది, కానీ నేను చేయడం లేదు, అది జరిగిపోతుంది అనేటువంటి భావం ఎప్పుడైతే నీకు వస్తుందో నీకు రిలాక్సింగ్గా చేయగలుగుతావు. తర్వాత నీ ఎనర్జీ వేస్ట్ కాదు. తర్వాత దాని మీద వచ్చే ఫలితం నష్టం గురించి కూడా నీకేం సంబంధం ఉండదు. అంతే, చేయడం జరుగుతుంది. బాగుందంటారా, ప్రసాదం బాగుందని తిన్నారు, ఒకవేళ బాగలేదా ఓకే, వాళ్ళ మనసుకు వాళ్ళకి ఆకలి లేదేమో ఓకే అనేటువంటి ఒక తటస్థ నిశ్చలం వస్తుంది. కానీ ఎందుకు ఏమిటి అనేటువంటి ప్రశ్నలు ఆగిపోతాయి. ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యంగా జరగాల్సింది ఏంటంటే ప్రశ్నలు ఎక్కువ రాకూడదు, ప్రశ్నలు ఆగిపోవాలి. అంతే కదా. మా పిల్లవాడు పెళ్ళి అవుతుంది అంటే ఎవరు చెప్పగలుగుతారు? చెప్పలేమో అని వాడు ఉపనిషత్తుల్లో మొత్తుకుంటున్నారు.
మాకే తెలియదు, కారణం తెలియదు అంటున్నారు. ఏమండి నా ఆరోగ్యం బాగుపడుతుందా లేదా బాగుపడుతుంది ఎవరు చెప్పగలుగుతారు? వాళ్ళు చెప్పలేరు. చెప్పలేమనే చెప్తున్నారు. ఎందుకంటే కారణం తెలియదు, ఓన్లీ కార్యం తెలుసు. కారణం ఎలాంటిది? అది అజ్ఞానం అంటున్నాడు. అజ్ఞానం, ఆవరణ, విక్షేపం అని మనం మాట్లాడుకున్నాం కదా. అది ఎవరికీ తెలియదు. మరి ఎట్లా తెలుసుకోవాలి అంటే అది మాయ అంటున్నాడు. ఆ మాయను ఏం చేయాలి అంటే గుర్తించమంటున్నాడు. అంటే వాళ్ళు చెప్పింది అంటే నీ బుద్ధినే వాడుకోమని చెప్తున్నారు, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళి ఏదో ఒకటి పొందు అని చెప్పటల్లా. కాకపోతే మన బుద్ధిని వాడాలంటే వాడిన బుద్ధి అని ఎవరైతే పాపం వాడారో వాళ్ళ దగ్గర మనం గ్రహించుకోవాలి కదా. అదే మనం చేయాల్సిన పని. అంతేగాని మళ్ళీ ఇక్కడ వెళ్ళి మళ్ళీ విగ్రహంలాగా ఆరాధన చేయటం కాదు. ఆరాధన చేస్తే ఏమీ రాదు, విచారణ చేస్తేనే వస్తుంది. ఆ విచారణని, ఆ ఎంక్వైరీ, కాంటెంప్లేషన్ని, దాన్నే జ్ఞానం అని అంటున్నాడు అనమాట. అంటే నీకు రావాలి అంటే మార్గం అదే అంటాడు. అప్పుడు నిధిధ్యాసలో ఉంటాం. మన నిధిధ్యాస అంటే ఏంటి? కేవలం పరమాత్మ తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు, అది ఎక్కడో లేదు. ఆ దివ్యత్వం, ఆ దివ్యకాంతి మనలోనే ఉంది అనేటువంటి భావంతో ఉండడం అనేటువంటి విషయం చెప్పి, నాటకం ఉన్నదంతా మళ్ళీ కూటస్థమే, ఇంకెవరు ఏం లేరు, ఆ కూటస్థం ఎవరో కాదు, అది నువ్వేనని నిన్న అది అదేంటి జ్ఞానదీపం టాపిక్ ముగించేశారు. లాస్ట్లో ఉన్నదేంటి? ఆనంద పంచకం. మరి ఏంటయ్యా ఇన్ని ఆనందాలు ఉంటాయో? ఉన్నది ఒకటే ఆనందమే కదా. దీని గురించి పెద్ద మళ్ళీ వివరణ అంటే ఏంటి అంటే, ఆనందాలు కూడా 5 ఆనందాలు ఉన్నాయని చెప్పాడు. మొదటిది యోగానందం, బ్రహ్మానందం ఆర్ ఆత్మానందం, విషయానందం, తర్వాత ఇట్లా ఈ 5 ఆనందాలు ఉన్నాయి. మొట్టమొదటిది వచ్చి బ్రహ్మానందం అనమాట. అంటే ఏంటి? మన బ్రహ్మానందం అంటే ఏం లేదు. బ్రహ్మానందము, మోక్షము, వాటన్నిటికీ మన భౌతిక జీవనంలో కూడా మనకు ఒక ఉదాహరణ చూపించాడు. ఏంటది? నిద్రపోతున్నాము, నిద్ర లేచాము, జాగ్రత్త అవస్థ. ఇప్పుడు మనం ఆలోచన ఏదో వినడం జరిగింది, అది మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. అంటే ఏంటి? జ్ఞానమేమో లోపల ఉన్నది, నోట్లో నుంచి వస్తున్నదేమో కర్మ. అంటే జ్ఞానం, కర్మ రెండు అనమాట. మీరు ఏది తీసుకున్నా రెండే. ఒకటి ప్రాణశక్తి, 2 క్రియాశక్తి. వ్యక్తమయ్యేది అఫ్కోర్స్ శరీరంతో కావచ్చు, లేకపోతే అంతే శరీరంతో అవుతుంది. అంటే ఏంటి? మన జ్ఞానానికి అనుగుణంగానే, అంటే మనలో ఉన్నదానికి అనుగుణంగానే మన కర్మ జరుగుతుంది. కర్మ అంటే పని జరుగుతుంది. ఆ పనికి అనుగుణంగానే అనుభవం వస్తుంది, ఫలితం వస్తుంది. అంటే దీనికి అంతటికీ కారణం ఏంటి? బయట ఏది కారణం కాదు, అన్నిటికీ కారణం మనమే. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన బుద్ధిని మనం షార్పెన్ చేయాలంటే మనం మార్చుకోవాలి. అప్పుడు మాత్రమే నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్చుకోవటం మొదలుపెట్టావో అప్పుడు నీకు వచ్చేటువంటి ఆ బ్రహ్మానందం అనేది ఒకళ్ళు పోల్చితే వచ్చేది కాదు. మరి చాలామంది ఉంటారు, బ్రహ్మ అంటారు, బ్రహ్మానందం అంటారు, ఆత్మానందం అంటారు, జీవాత్మ అంటారు. ఇదంతా ఏంటి గొడవ అంటే, బ్రహ్మానందం అంటే బాగా ఇంకా అంటే బ్రహ్మ అంటే పెద్దది అని అర్థం అనమాట, విస్తరించి ఉన్నది. ఆత్మన్నా కూడా నిరాకారమే, అది విస్తరించి ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకా విస్తరించి ఉన్నదనమాట. మళ్ళీ అల్టిమేట్ ఇంకా విస్తరణ అంటే ఎక్కడ, ఎవరికి? మన మనసు, మన హృదయమే విస్తరణ అంటే మన శరీరం మన విశ్వరూపంలాగా ఆకాశంలో నిలబడి 20 చేతులుండి ఆయనకు చూపించేదేం విశ్వరూపం కాదు. ఊరికినే మనం నమ్మడానికి చెప్పిన విషయాలు తప్ప ఇంకొకటి కాదు. విస్తరణ అంటే మన మైండ్ఫుల్. ఇప్పుడు మనం కూడా ఫుడ్ గురించి కూడా చెప్తుంటారు కదా, మైండ్ఫుల్ ఈటింగ్, కాన్షియస్ హియరింగ్ ఇట్లా అంటుంటారు కదా. కాన్షియస్ మైండ్ అంటే ఏం లేదు, మన ప్రాణము, మన మనస్సు ఎంతసేపటికి ఏంటంటే లోపలుంటే సజెషన్స్ ఇస్తుంటుంది. యాక్షన్ చేసేది హృదయం అనమాట. క్రియాశక్తి, ప్రాణశక్తి, జ్ఞానశక్తి. ఏ సిద్ధాంతం అన్నా తీసుకోండి, ఈ రెండే ఉన్నాయి. మనం చేయాల్సింది ఏంటంటే, మనం ఏ పని చేయదలుచుకున్నామో ఆ పనిలో మన జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి. మన జ్ఞానం ఎంత ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందో మనం అంతగా విస్తరించుతూ ఉంటాం, అంతే కదా. మనం ఇప్పుడు ఆకాశంలో నిలబడితే భూమి ఎంత కనపడుతుంది మనకి? ఇంత చిన్నగా కనిపిస్తుంది. మరి ఆ భూమి ఊదున్న మనుషులు, ఈ ఆస్తులు, అంతస్తులు ఎలా కనిపిస్తాయి? ఇంకా చీమ, దోమ కంటే చిన్నగా కనిపిస్తాయి. ఎందుకు? అవే ఉంటాయి. ఆ టయానికి ఆకలేస్తుంది, నీకు మంచి ఆరోగ్యం పద్ధతిగా ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ మంచిగా ఉంటుంది, అప్పుడు నీ ముందు ఏది పెట్టినా విపరీతమైన ఆకలిస్తుంది, హాయిగా తింటావు. అట్లాగే నిద్ర వస్తుంది, ఎక్కడైనా కుర్చీలో కూర్చొనైనా నిద్రపోగలుగుతావు, అంతే కదా. ఇవన్నీ కూడా ప్రకృతి సహజంగా జరిగేవి. మరి ఇవేవి నీకు సక్రమంగా జరగడం లేదు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ప్రతిదానికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఆకలిస్తుంది, మళ్ళీ అరగడానికి ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలి, అట్లాగే నిద్ర కోసం వేసుకోవాలి. ఇవన్నీ కూడా నిజంగా కనుక భగవతత్వం కనుక సక్రమంగా అర్థం చేసుకుంటే, నిజంగా మహానుభావులు ఉపనిషత్తుల్లో ఎక్కడ దేవుడు ఇలా ఉన్నాడు, గుడి ఇలా ఉంది, మీరు వెళ్ళి ఇట్లా కష్టపడండి, ఇవన్నీ చెయ్యండి, ఎక్కువ ఏదో దానాలు ధర్మాలు చేయండి, అవన్నీ చెప్పలే. అంటే అవన్నీ చేయడం కిందకి వస్తాయి, కానీ జరిగిపోతాయి.
ఎవరన్నా జ్ఞాని వచ్చి నేను అందరికీ అది ఇచ్చానని ఏమైనా చెప్తాడా? తపస్సు చేసుకుంటూ కూర్చుంటాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నమస్కారం పెట్టడంతో దండం పెట్టిన వాడికి కోరిక నెరవేరుతుంది. ఆయన ఏం చెయ్యడు. ఎందుకు? ఆయనే ప్రేమ, అంతే కదా. ఆయన ప్రేమ అంటే నేనే దేవుణ్ణి అనుకోను కదా అక్కడ కూర్చున్నాడు. జ్ఞానం అంటే ఏంటి? భగవతత్వం నా దగ్గర తప్ప ఇంకొకటి ఏమీ లేదు. భౌతికంగా ఏమన్నా వస్తున్నాయో ఓకే, రాని చూద్దాం. డెత్ వస్తుందో చూడండి. అందరూ చచ్చిపోయామంటున్నారు. అది ఎలా ఉందో చూస్తాం, టేస్ట్ చేస్తాం. అంటే ఏంటి? ప్రతిదానికి కూడా ఒక రకమైన ధైర్యం వస్తుందన్నమాట. భగవతత్వంలో ధైర్యం వస్తుంది, ప్రేమ వస్తుంది, నమ్మకం వస్తుంది, గౌరవం వస్తుంది, ధర్మం వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ లక్షణాలన్నీ ఎప్పుడైతే వస్తాయో మనం వాళ్ళ 100% చక్కగా మేనేజ్ చేసుకోవటం ఎలానో తెలుస్తుంది. మన శరీరాన్ని మేనేజ్ చేసుకుంటాం, మన మనసుని మేనేజ్ చేసుకుంటాం, మన చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలో అర్థం చేసుకుంటాం. అందుకని పాతకాలంలో ఎక్కడ సైక్రియాట్రిస్టులు కానీ ఆ తర్వాత సైకాలజిస్టులు కానీ లేరు. దానికి కారణం ఏంటి? వాళ్ళు భగవతత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకొని వాళ్ళు దానికి ఆ మహానుభావులు ఆచరణ చేసి చూపించి జీవితాలను అద్భుతంగా ఆస్వాదించి వెళ్ళిపోయారు. జీవితం అంటే ఆస్వాదించడం, వస్తువులతో ఆస్వాదించేది జీవితం కాదు. వస్తుంది వెళ్ళిపోతుంది, అంతే కదా. ఒక చోటకి చేరడానికి కారు అవసరమే. ఏ కారు అనేది ఎప్పుడు అవసరం? ఎవరన్నా చూసి ఓహో నువ్వు బెంచ్ కొనుక్కున్నావా అని వాళ్ళు అడిగినప్పుడు ఆ బ్రహ్మాండం ఉంది నా బెంచ్ చూడండి అని చూపిస్తావు. ఇక్కడ కూర్చొని చెప్తున్నావు. ఎంత పెద్ద ఇల్లు అయినా కూర్చున్నది ఎక్కడ? నేను ఒక చిన్న కుర్చీలో కూర్చొని చిన్న సెల్ ఫోన్ కూర్చొని మాట్లాడుతున్నాను. ఎవరన్నా వచ్చి అబ్బా మీ ఇల్లు భలే బాగుంది, పెద్దగా ఉందా, మా ఇల్లు మా అని చెప్పడానికి ఉంటుంది. అంటే ఏంటి? భౌతికంగా ఉన్నదంతా కూడా ఎవరన్నా గుర్తించినప్పుడు నీకు వచ్చే ఆనందం భౌతికం. మంచి ఆలోచన వచ్చింది. అలాగే నన్ను నేను గుర్తించుకున్నప్పుడు నాకు వచ్చే ఆనందం 24 గంటలు వచ్చే ఆనందం, అదే బ్రహ్మానందం. ఇంకా రేపు ఆ బ్రహ్మానందం టాపిక్ మొదలుపెట్టి మొత్తం 5 ఉన్నాయి. ఆ బ్రహ్మానందం నుంచి లాస్ట్లో విషయానందం లాగా ఉంది. ఈ విషయానందాన్ని బ్రహ్మానందాన్ని ఎలా లింక్ చేసుకోవచ్చో మహానుభావుడు రేపు చెప్పబోతాడు. రేపు అది చదువుకున్న తర్వాత రేపు మాట్లాడుకుందాం. నమస్తే.